ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈ రోజు ఈ వీడియోలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది. పూర్తి వివరాలతో పాటు దర్శనం టికెట్స్, అలాగే ఎక్కడ తీసుకోవాలి, ఈ రోజు దర్శనం ఎన్ని గంటల్లో అవుతుంది, ఇలాంటి విషయాలను ఈ వీడియోలో కూడా తెలుసుకుందాం. ఇక దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున గురువారం రోజున శ్రీవారిని 64,879 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 23,960 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,09,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు అండి. రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే కాస్త ఎక్కువగా ఉన్నారు. నిన్నటి రోజుతో పోల్చుకుంటే ఈ రోజు స్వల్పంగా రష్ అయితే పెరిగిందండి. ఈ రోజు శుక్రవారం ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 26 కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి. ఈ వైకుంఠంలోని 26 కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు, అంటే ఇది వరకు టోకెన్స్ లేని దర్శనం కోసం వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా 10 నుంచి 14 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి, అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 14 గంటల నుంచి 18 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం అయితే పెరుగుతుంది. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి, అంటే టోకెన్స్ లేని భక్తులు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణతేజ సర్కిల్లోని క్యూ లైన్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఎస్ఎస్డి టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 6 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్ రష్ను బట్టి ఉంటుంది. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 గంటల నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. అలాగే 300 రూపాయల దర్శన టికెట్స్ ఉన్న భక్తులు మీ టికెట్స్ లోని టైంకు 1 గంట ముందు మాత్రమే క్యూ లైన్ లోనికి వెళ్ళాలి. ముందుగా వెళ్తే అయితే అలో చెయ్యరు. ఇంకా మీరు టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా తెలుసుకోవాలి అంటే మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చానండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు ఈ వీడియోని లైక్ చేయడం వలన ఈ వీడియో శ్రీవారి భక్తులు ఎక్కువగా చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుందండి. అలాగే ఈ టోకెన్స్ తీసుకోవడానికి నిన్నటి సాయంత్రం 4 గంటల కంటే ముందు నుంచి క్యూ లైన్ లోని వెళ్లి వెయిట్ చేసే టోకెన్స్ అయితే తీసుకుంటున్నారు. అలాగే తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్ ఈ ప్రాంతాలలో ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటలలోపు ఎప్పుడైనా టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి టోకెన్స్ కోసం మీరు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల లోపల క్యూ లైన్లోనికి వెళ్ళడం బెస్ట్ అండి. అలాగే శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు కూడా నిన్నటి సాయంత్రం 5 గంటలకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్లలో టోకెన్స్ ఇచ్చారు. గురువారం టోకెన్స్ కోట 5,000 టోకెన్స్ ఇచ్చారండి. అలాగే నిన్నటి సాయంత్రం 4 గంటలకు టోకెన్ తీసుకున్న భక్తులకు ఈ రోజు దర్శనం అయ్యేలా టోకెన్స్ ఇచ్చారు. అలాగే తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో మాత్రమే శ్రీవారి మెట్టు టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు. ఈ టోకెన్ తీసుకుంటే నెక్స్ట్ డే ఉదయం శ్రీవారి మెట్టు దారిలో నడిచి వెళ్లి 1,200 మెట్టు వద్ద స్కాన్ చేయించుకుని నడిచి వెళ్లాల్సి ఉంటుంది. నిన్నటి వీడియోలోని కామెంట్లకు సమాధానాలు తెలుసుకుందాం. మొదటి కామెంట్, ఓం నమో వెంకటేశయ్య, ప్రతిరోజు ఎస్ఎస్టీ టోకెన్స్ ఎన్ని ఇస్తారు చెప్పండి మీనా గారు. నమస్కారం అండి. ప్రతిరోజు రోజుకి 15,000 నుంచి 25,000 టోకెన్స్ వరకు ఇవ్వనున్నారు. అది కూడా శ్రీవారి ఆలయంలోని స్వామివారికి జరిగే కార్యక్రమాలను బట్టి టోకెన్స్ ఇస్తారు. పైగా తిరుమలలో రష్ను బట్టి కూడా టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు. ఈ వీడియో చూస్తున్న మీకు కూడా ఏదైనా టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. మీ కామెంట్లకు సమాధానాలు కూడా నెక్స్ట్ వీడియోలో, అలాగే మీ కామెంట్లకు రిప్లై ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు అయితే తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇక మన వాట్సాప్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశ.